ఈవినింగ్ టైంలో ఏమన్నా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా బొరుగుల మసాలా అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మీకు కావాల్సినన్ని బొరుగులు అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, క్యారెట్, కొత్తిమీర సన్నగా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు అండ్ కొంచెం శనగపప్పు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని అందులోనే ఒక నిమ్మకాయ దెబ్బ అయితే పిండేసుకోండి. పిండుకున్న తర్వాత అంతా కలిసేలాగా అయితే ఇలా కలుపుకోండి. ఇందులోనే ఇంట్లో నేను మిక్చర్ ఉన్నాయండి, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ఆప్షనల్ మాత్రమే ఇవి. మొత్తం చక్కగా కలిపేసుకోండి అండి, అంతే. చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మనకి బొరుగుల మసాలా అనేది. మా బావకైతే చాలా బాగా నచ్చిందంట, నాకు కూడా చాలా నచ్చిందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్ట్ మాత్రం సూపర్.